కారేపల్లి నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రం శివకుమార్ గారు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత విద్యార్థులకు భారతదేశ చారిత్ర, వారసత్వపు సంపద, నైతిక విలువలతో స్వాతంత్రంగా బతకడం, అన్ని రంగాల్లో సమానంగా అవకాశాలు పొందడం, ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క అవకాశానికి ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితమే ఈ రోజు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క యువత ముందుకొచ్చి చరిత్రను చదువుతూ నవభారతాన్ని నిర్మాణం చేయడం కోసం నడుము బిగించాలి. నైతిక విలువలతో జీవించే హక్కు, మన బంగారు భవిష్యత్తును నిర్మించుకునే స్వాతంత్రం మనందరికీ ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ జె. రాజ్ కుమార్ మాట్లాడుతూ మన భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ ప్రతి ఒక్కరికి సమానంగా వాటాగా అనుభవించే జ్ఞానాన్ని పొందాలి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ జ్ఞానం లేకపోవడం వలనే అజ్ఞానంలో అనుభవించలేకపోతున్నాము. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సంపదను యాంత్రిక, సాంకేతిక జ్ఞానం, నైపుణ్యాలతోనే మాత్రమే అనుభవించే అవకాశం ఉన్నది. అటువంటి గొప్ప అవకాశాన్ని మన ఐటీఐ ద్వారా పరిశ్రమల స్థాపన మరియు నిర్వహణ ద్వారా మనం పొందవచ్చు అన్నారు. మన కుటుంబం గౌరవప్రదమైనటువంటి ఉపాధి అవకాశాలు పొందుతూ నైతిక విలువలతో జీవించడం, మన భారతదేశం అనేది కూడా మన కుటుంబమే. భారతదేశం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి గౌరవప్రదమైనటువంటి ఉపాధి అవకాశాలు, మానసికంగా నిండు ఆరోగ్యంతో ఉండే విధముగా మనమందరం కష్టపడాలి. అమరుల త్యాగాలను గుర్తించుకుంటూ వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ తమకున్న సమస్యలన్నిటినీ సొంతంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ధైర్యాన్ని కలిగించే స్ఫూర్తి ప్రముఖుల త్యాగదనుల జీవితాల నుండి స్ఫూర్తి పొందాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సృజన, సుజిత్ కుమార్, మౌనిక, ప్రశాంత్, అఖిల్, శ్రీనివాస్, సాగర్, సుష్మిత, సైదాబాబు, కుమారాణి, రేలంగిని, రణదీప్, సాగర్, శ్వేత, వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు. मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नाम